ఈ వీడియోని వీక్షిస్తున్న వారందరికీ ప్రభు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున నేనొక విషయాన్ని మన ముందుకు తీసుకొనొచ్చాను. అదేంటి అనంటే 2025 సంవత్సరంలో అసలేం జరగబోతుంది? మనుషులు ఏ విధంగా ఉండబోతున్నారు? కాలాలు ఏ విధంగా మారబోతున్నాయి? పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి? సమాజం ఏ విధంగా ఉండబోతుంది? ఈ విషయాలన్నిటినీ కొద్ది నిమిషాలు మాత్రము మీ ముందుంచుదామని నేను అనుకుంటున్నాను. అంతకుముందు గత సంవత్సరంలో అనగా 2024వ సంవత్సరంలో అసలేం జరిగింది అని చూసుకున్నట్లయితే మొదటిగా యుద్ధాలు జరిగాయి. కొన్ని దేశాల్లో కరువులొచ్చాయి. కొన్ని ప్రాంతాల్లో భూకంపాలొచ్చాయి. తెగుళ్ళ చేత ప్రపంచమంతా అల్లకల్లోలముగా మార్చబడింది. ప్రపంచం మొత్తం కూడా మరణాల సంఖ్య పెరిగిపోయింది. ఆకాశములో మార్పులు జరిగాయి. కొన్ని దేశాల్లో తుఫాన్లొచ్చాయి. వీటన్నిటి గురించి ముందుగానే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో చెప్పబడిన మాటలను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వయంగా యేసుక్రీస్తు ప్రభువారే కొన్ని మాటలు చెప్పారు. నేడు మన పరిస్థితిని దేవుని వాక్యముతో మనం పోల్చుకొని చూసినట్లయితే దేవుని వాక్య భాగంలో ఈ విధంగా రాయబడి ఉంది. లూకాసు వార్త 21వ అధ్యాయము 9వ వచనంను మనం చదువుకుందాం. మీరు యుద్ధములను గూర్చియు కలహములను గూర్చియు వినినప్పుడు జడియకుడి, ఇవి మొదట జరగవలసి ఉన్నవి గాని అంతము వెంటనే రాదని చెప్పెను. ఇక్కడ దేవుని వాక్యము 2000 సంవత్సరాలకు పూర్వమే చెప్పబడిన మాట. యుద్ధాలు జరుగుతాయి, కలహములు కలుగుతాయి, కానీ వాటికి భయపడొద్దు. మరి ఏం చేయాలి అనంటే దేవుని కొరకు నిరీక్షణ కలిగి దేవుణ్ణి కనిపెట్టుకొని ఆయన రాకడ కొరకు కనిపెట్టుకొని స్థిరమైన మనసు కలిగి జీవించాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. రెండో విషయముగా చూసుకున్నట్లయితే అదే లూకాసు వార్త 21వ అధ్యాయము 10వ వచనంలో ఏమనుంది అనంటే, మరియు ఆయన వారితో ఇట్లనెను, జనము మీదికి జనము, రాజ్యము మీదికి రాజ్యమును లేచును. అక్కడ గొప్ప భూకంపములు కలుగును, తెగుళ్ళును కరువులను తటస్థించును అంతో మాట్లాడుతుంది. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివర నుండి ఆ చివర వరకు నలుదిక్కుల నుండి ఆయనను ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు అని దేవుని వాక్య భాగము మనతో మాట్లాడుతుంది. కాబట్టి ప్రియులారా, మనమందరము కూడా ఆయన పట్ల విశ్వాసమును కలిగి నిరీక్షణ జీవితమును కలిగి పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవటానికి సిద్ధపడదాం. లోకమంతా అనుకుంటుంది నెమ్మదిగా ఉన్నాను, ప్రశాంతంగా ఉన్నాను, దీనికంటే ఇంకా మంచి రోజులు వస్తాయి, మంచిగా ఉంటాం, మంచిగా జీవిస్తాం, మంచిగా సుఖాన్ని అనుభవిస్తాం అనుకుంటారు. కానీ వారి కొరకు దేవుని వాక్య భాగం ఏమని సెలవిస్తూ ఉందని చూసుకున్నట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ఆయన రాకడ దొంగ వచ్చినట్లుగా వస్తుంది. కాబట్టి సహోదరులారా, ప్రియులారా, మనమందరము కూడా మెలకువ జీవితమును కలిగి ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టుకొని ఆయన రాకడలో ఎత్తబడతాం, పరలోక రాజ్యాన్ని సంపాదించుకుంటాం, బంగారు భవనాలను సంపాదించుకుంటాం, ఆయనతో కలిసి పరలోక రాజ్యంలో నిరంతరము కూడా ఆనంద సంతోషములతో జీవిస్తాం. దేవుడు ఇట్టి మాటలను దీవించునుగాక. ఆమేన్.